18 లక్షల పెన్షన్లు ఇస్తూ ఉంటే ఆ తర్వాత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో 78 లక్షల పెన్షన్లు ఇవ్వడం జరిగిందన్నది మర్చిపోకూడదు అధ్యక్ష. 18 లక్షలు ఎక్కడ, 78 లక్షలు ఎక్కడ? చంద్రబాబు జగనన్న జగనన్న జగమంతా నీదే, జగనన్న జగనన్న జగమంతా నీతో, రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జగమంతా నీతో, రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి కూర్చోవాలబ్బా కూర్చోవాలబ్బా. కాకినాడ జంక్షన్ నిజంగా 1 గంట కావస్తుంది. ఎండలైతే దీక్షణంగా ఉన్నాయన్న సంగతి తెలుసు, నడి రోడ్డన్న సంగతి తెలుసు. అయినా కూడా ఏ ఒక్కరి మొక్కన్న కూడా చిక్కాకు అన్నది లేకుండా ఇంతటి ప్రేమ అప్డేట్లు చూపిస్తున్నా ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి. రైతుల్ని మర్చిపోయాడు, డ్వాక్రా అక్క చెల్లెమ్మను మర్చిపోయాడు, చదువుకుంటున్న విద్యార్థులను సైతం మోసం చేసి వాళ్ళను కూడా మర్చిపోయాడు. నిజంగా చేనేత కార్మికులను కూడా మర్చిపోయాడు. ఆవేళ నేత ప్రీతమ నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు ఆవేళ రైతులకు ఉచితంగా 9 గంటల విద్యుత్ ఇచ్చాడా లేదా? ఆవేళ నేత ప్రీతమ నాయకుడు బ్రతుకున్నప్పుడు ప్రతి రైతు మొక్కన కూడా చిక్కటి చిరునవ్వు ఉండే. ఆవేళ ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 108కి ఫోన్ చేస్తే చాలు 20 నిమిషాల్లో కోయ్ 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 అంటూ ఆ 20 నిమిషాల్లో ఆ ప్రాంతానికి వచ్చి ఆ అంబులెన్స్ తన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళి మళ్ళీ క్షేమంగా ఆసుపత్రికి తీసుకొచ్చి ఈవేళ 108 ఫోన్ చేస్తే ఏమంటున్నారో తెలుసా? డ్రైవర్లు లేరబ్బా, జీతాలు ఇవ్వట్లే గవర్నమెంట్ ప్రభుత్వం. ఈవేళ వాళ్ళకు ఫోన్ చేస్తే నా టీచబులను వస్తున్నాయి. ఈ మాదిరిగా 108ను కానీ, రైతులను కానీ, చేనేత కార్మికులను కానీ, డ్వాక్రా అక్క చెల్లెమ్మను కానీ మోసం చేసిన వ్యక్తిని మనం ఏం చేయాలి అని మాత్రం గట్టిగా అడగదలుచుకున్నాం. ఖచ్చితంగా మనం ఒకటి కావాలా. ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 3.5 సంవత్సరాలు అవుతుంది. తను టెక్నాలజీ చేశాడు. ఈ 3.5 సంవత్సరాలు కూడా తను అభివృద్ధి చేశాడు. అభివృద్ధి దేంట్లో చేశాడో తెలుసా? రైతుల దగ్గర నుంచి ఏ విధంగా భూములు లాక్కోవాలని దాంట్లో అభివృద్ధి చేశాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఏ విధంగా మోసం చేయాలని దాంట్లో అభివృద్ధి చేశాడు. చదువుకుంటున్న పిల్లల్ని ఏ విధంగా మోసం చేయాలన్న దాంట్లో అభివృద్ధి చేశాడు. ఈ మాదిరిగా ఈ 3 సంవత్సరాలు కూడా తను చేసింది ఇదే అభివృద్ధి. 2004లో కూడా ఇదే చంద్రబాబు నాయుడు ఆవేళ ఏమన్నాడో మనందరికీ బాగా గుర్తుంది. మద్యపానం నిషేధం చేస్తానన్నాడా లేదా అన్నాడు. మళ్ళీ 2014 వచ్చేసింది. మళ్ళీ 2014 వచ్చేసరికి ఏమన్నాడు? రైతులందరికీ బేసరుతుగా రుణాలు మాఫీ చేస్తానన్నాడా లేదా అన్నాడన్న మాట వినిపిస్తుంది. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడా లేదా అన్నాడన్న మాట వినిపిస్తుంది. మళ్ళీ 2019 ఏమంటాడో తెలుసా? ప్రతి ఇంటికి ఒక కలర్ టీవీని ఇస్తానంటాడు ఇదే చంద్రబాబు నాయుడు. నిజంగా ఈ మాదిరిగా మోసం చేసిన వ్యక్తిని
ఈ మాదిరిగా అబద్ధాలన్న వ్యక్తిని ఖచ్చితంగా మనందరం ఒకటి కావాలా. రాబోయే రోజులు ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజులు మాత్రం దగ్గరికి వచ్చారు, మాత్రం గట్టిగా చెప్పగలను. ఆ దగ్గరికి ఒక పిల్లవాడు వచ్చాడు. ఒక పిల్లవాడు వచ్చి ఏమడిగాడో తెలుసా? అన్నా, చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యమంత్రి అయ్యాడన్నా, నాకు 2000 రూపాయలు ఇస్తానన్నాడన్నా, ఈ ఉద్యోగం ఇవ్వలేకపోతే మరి ఆ 2000 రూపాయలు ఎవరు ఇస్తారన్నా? నాకు చంద్రబాబు నాయుడు ఇస్తారా, లేకుంటే నేను ఎవరు కేసు పెట్టాలా, ఎవరిస్తారన్నా? నా పిల్లవాడు వచ్చిన అడిగినప్పుడు నిజంగా బాధ అనిపించింది. ఈ మాదిరిగా మోసం చేయడం, అబద్ధాలు ఆడడం నిజంగా బాధ అనిపిస్తుంది. అలాగే ఒక అవ్వ దగ్గరికి వెళ్ళా. అవ్వా, నీకు రుణాల మాఫీ అయిందా అవ్వ అని అడిగితే అవ్వేమన్నదో తెలుసా? రుణాల మాఫీ సంగతి దేవుడికి చెప్పా, కనీసం వడ్డీలు కూడా ఇవ్వని దాఖలాలు ఉన్నాయి ఇదే బ్యాంకుల్లో అనే అబ్బాయి గోరునని బాధతో అన్నప్పుడు నిజంగా బాధ అనిపించింది. దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా మాఫీ అయ్యేది. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏకంగా కాలేజీలకు ఇష్టం వచ్చినట్లుగా పెంచుకునే వెసులుబాటు ఇచ్చారు ఇదే గవర్నమెంట్. నిజంగా ఇక్కడ ఒక పిల్లవాడిని అడగదలుచుకున్నా. ఇవాళ చదువుకుంటున్న ఒక పిల్లవాడిని అడుగుతాను, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా, నీకు స్కాలర్షిప్ వస్తుందా అని తన్నే అడిగి తన నోటి నుండి రాబడదాం. చెప్పబ్బా, ఏం పేరబ్బా? మనీష్. ఫీజు రియంబర్స్మెంట్ అయినా మనీష్ నీకు వచ్చిందా? గట్టి చెప్పబ్బా, మైక్ పట్టుకో. రాలేదన్నా. ఎవరు మంది? గుంటూరు. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా అంటే రాలేదన్న సమాధానం వచ్చింది. ఇవాళ నాకు విచిత్రం అనిపిస్తున్న విషయం ఏదో ఉంది అంటే ఒక విషయం అయితే విచిత్రం అనిపిస్తుంది. మన భారతదేశంలో చట్టసభల్లో ఇవాళ రాజ్యసభ కానీ, లోక్సభ కానీ, అసెంబ్లీలు కానీ ఇవాళ నాయకుడు పలానా నాయకుడు అసెంబ్లీలకు పంపిస్తాం, రాజ్యసభకు పంపిస్తాం, లోక్సభలకు పంపిస్తాం. ఇవాళ ఆ నాయకులంతా రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ చేసేదల్లా ఏమిటి అంటే ఎప్పుడో జరిగిన 10 ఏళ్ల క్రితం గురించి మాట్లాడతారు. ఎలక్షన్స్ లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల గురించి మాట్లాడారు. ఇవాళ మన ప్రభుత్వం మనకనే చూసుకుంటే మన అసెంబ్లీలోనే రైతులకు రుణాల మాఫీ చేశారా అని అసెంబ్లీలో అడిగినప్పుడు మైకట్, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాల మాఫీ చేశారా అంటే మైకట్, చేనేత కార్మికులు పట్టించుకున్నట్టే మైకట్. ఇవాళ నిజంగా ఈ చట్టసభలో మారాలి. ఈ మాదిరిగా దేవాలయం లాగా కొలిసే మన చట్టసభల్లో ఇవాళ నిజంగా దీనస్థితిలో ఉన్నాయి. మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసా? పూర్తిగా రైతుల మొక్కన చిరునవ్వు ఉన్నప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు మాకు అయినప్పుడు స్వతంత్రం వచ్చినట్లయింది. చేనేత కార్మికుల మొక్కన చిరునవ్వు ఉన్నప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది. అలాగే ఈ భారతదేశంలో పూరి గుడిసెలు అన్నది లేకుండా ఉన్నప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది. ఆ విధంగా చేయగలరా అని కేంద్ర ప్రభుత్వాన్ని, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు, మన రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నాను. అలాగే మనం ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించాలా. ఫలానా పార్టీకి ఓటు వేస్తున్నాము అంటే ఆ పార్టీ నాయకుడిని చూసి ఓటు వేయాలా, ఆ నాయకుడు మంచి వ్యక్తా కాదా అని ఆలోచించాలా. ఫలానా నాయకుడిని చూసి ఓటు వేయాలి తప్ప మోసం చేసే నాయకుల్ని కానీ, అబద్ధాలు ఆడే నాయకుల్ని కానీ మనం ఒక్కసారి ఓటు వేస్తే అది మళ్ళీ మనకు 5 ఏళ్ళ వరకు అది బాధగానే ఉంటుందని మాత్రం గట్టిగా చెప్పగలను. ఒక్క విషయం అయితే నేను గట్టిగా చెప్పగలను, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, ఈ వ్యవస్థ మారాలి, ఈ సమస్య మారాలి, భ్రష్టు పట్టిన రాజకీయాలు మారాలి.
నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, ప్రతి అవ్వకు ప్రతి తాతకు గట్టిగా ప్రతి సోదరుడికి కూడా హామీ ఇస్తున్నా, తప్పకుండా మన పరిపాలన అయితే వస్తుంది. మన దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి మాత్రం గట్టిగా చెప్పాలి. రాముడి పరిపాలన అయితే మనం చూడలేదు, కానీ రాజన్న సువర్ణయుగం అయితే మనం చూడగలిగాము. మళ్ళీ తిరిగి 2 నెలల తర్వాత మన రాజన్న సువర్ణయుగాన్ని తెచ్చుకున్నాను మాత్రం గట్టిగా చెప్పగలరు. కష్టం అనిపించిన, బాధ అనిపించిన, ఇక్కడికి వచ్చిన ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాత్రం అన్నను త్యాగం చేసిన తమ్ముల అన్నను నేనై వస్తున్నా. రాష్ట్ర ప్రజలకు తండ్రి వంటి రాజశేఖరుడు లేడను బాధలో, తండ్రులను కోల్పోయిన బిడ్డల అండదండనై వస్తున్నా. పిడుగు వంటి ఆ మరణ వార్త విని కడుపున బిడ్డను మోసే తల్లులు, తట్టుకోక గుండాగిపోయిన కుటుంబాలను ఓదార్చేందుకు